నమస్తే. ఉద్యోగులకు ఎన్నో సమస్యలు ఉంటుంటాయి. ఉద్యోగం దొరకక కొంతమంది సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగం దొరికిన తర్వాత కూడా ఆ సంస్థలో పని చెయ్యలేని పరిస్థితులు వాళ్ళ ముందుకొస్తుంటాయి. సో, చేరిన కొన్ని రోజులకే ఉద్యోగం రిజైన్ చేసే పరిస్థితి. ఇంకోటి ప్రమోషన్స్ కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ప్రమోషన్ వాళ్ళకి కాదని ఇంకొకరికి వెళ్ళిపోయే పరిస్థితి. సో, ఇలాంటి సమస్యలు ఉన్న ఉద్యోగులు ఏం చేయాలి? నిజంగా ఇది అప్పటికప్పుడు ఏర్పడ్డ సమస్య? లేదంటే ఇంకేదైనా సమస్య ఉంటదా? సో, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ఉద్యోగస్తుల కోసమే ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాం. ప్రెజెంట్ మనతోటి కోయదొర బ్రహ్మంరాజు గురూజీ ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. సో, ఎన్నో సంవత్సరాల తరబడి చదువులు. సో, అంత ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దొరకక ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి. ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారు సంకల్ప బలం, కాళీమాత జగన్మాత దంతేశ్వరి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఉద్యోగం అనేది ప్రతి మనిషికి మూల కారణం. ఉద్యోగంలో ప్రతి ఒక్క మనిషి సాధించాలి, సంపాదించాలి, నిలబడాలి, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ప్రతి ఒక్కరి లక్ష్యం ఇలాగనే ఉంటుంది. అయితే చదువు అనేది మూడో నేత్రం. మనిషి చదువు లేకుండా సంపాదించేవాడు ఉన్నాడు. చదువు ఉండి కూడా దానికి అర్హత ఉండి కూడా ముందుకు పోకోకుండా చాలా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, చదువుకున్న వాడి ఆలోచన ఎలా ఉంటుందిరా అంటే, తన కష్టం వెనకున్న కష్టాన్ని గుర్తుపెట్టుకోడు, లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటాడు. అంటే మనం చేరుకోవాల్సిన గమ్యం ఎక్కడ అయితే ఉందో, మనం చదువుకున్న చదువేమిటో దానికి తగినట్టుగా చేయాలని చూస్తాడు. ఏది చదువుకున్న వాడి విధానం. మరి చదువు లేని వాడి ఆలోచన ఏదైనా ఉంటుందంటే, మనకి ఏ పని దొరికితే ఆ పనిలో కష్టం చేసి రూపాయి సంపాదించి కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ రెండే విద్దేశాలు ఉంటాయి. అయితే కష్టపడి చదువుకున్న వాడి విధానంలో చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. దాని తర్వాత వాడు ఆలోచనలు కూడా మారిపోతుంటాయి. ఆ చదువుకున్న వాడికి చదువుకున్న తర్వాత ఒక మంచి చదువు అంటే ఉన్నతమైన చదువు, వాళ్ళు చదివిపించే స్తోమత లేకపోయినా కూడా ఇప్పుడు చదివిపించి అంత చదివినా కూడా ఉద్యోగం ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. కానీ దొరికిన తర్వాత కూడా అక్కడ నిలకడలేనితనం. అదే ఆ చదువు చదివిన తర్వాత వాళ్ళకి ఉన్నతమైన చదువులు వచ్చిన తర్వాత ఉద్యోగం గురించి చాలామంది పోరాడుతున్నారు. అయితే ఉద్యోగాలు మనకు వచ్చే ఉద్యోగాలు కూడా పక్కదారికి మళ్ళీపోతున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళు చేసిన తప్పిదం కాదు, వీళ్ళ జాతక బలాల్లో లోపాలు కొన్ని ఉంటాయి. ఆ లోపాలను వెతుక్కోవాలి. అది ఎక్కడుంటాయిరా అంటే, ఒక పంచాంగంలోనూ దొరుకుతాయి వాటి. అంటే ఏ గడియని బట్టి మనం ఏ ఉద్యోగానికి మనం అప్లై చేయాలి, ఏ సమయం ఏ రోజులో తేదీలో మనం చేస్తే ఆ ఉద్యోగం మనకు దొరుకుతుంది అనే ఒక దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది వచ్చేసి వాళ్ళ ఆలోచన, ఉద్యోగం ఏదో ఒక రూపంలో సంపాదించుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి కావాల్సింది అక్కడ ప్రమోషన్, ఎదుగుదల. ఈ పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడ పెద్ద పోస్టులో నిలబడి అధికారంగా నిలబడాలి, అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ ఉద్యోగస్తుల్లో. అయితే అది వస్తుంది, ఇక నెక్స్ట్ ఇయర్లో లాస్ట్ మంత్లో మనకు వస్తుంది అనుకునే సమయంలో మన చేయి దాటి ఇంకో చేతికి వెళ్ళిపోతుంది. దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఆ స్థానంలో ఆ ఉద్యోగం చేసే వాళ్ళల్లో కొంతమంది ఆలోచనలు, ఎదుగుతున్నాడు మనిషి, ఎలాంటి పన్నైనా అవలీలగా చేసేస్తున్నాడు, వీడి ముందంజలో ఉన్నాడు, రేపు గమ్యాన్ని చేరుకోబోతాడు, వాడు గడియను దాటి వాడు అనుకున్న సాధించాల్సిన సంకల్పాన్ని చేరుకోబోతున్నాడు, వీడిని ఎక్కడ ఆపాలి అని ఆలోచించి కొంతమంది వ్యక్తులు దాన్ని అడ్డుకుంటారు. అడ్డుకొని ఆ ఉద్యోగాన్ని కూడా రానికోకుండా వేరే వాళ్ళకి ఇప్పించేలాగా, వేరే వాళ్ళకి దొరికేలాగా చేపించేసే మార్గాన్ని వాళ్ళ సొంత బుద్ధిని ఉపయోగిస్తారు. అప్పుడు వీడి ఆలోచన ఏమైపోతుందంటే, దగ్గరికి వచ్చి దూరం అయిపోయిందని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనిషి మనశ్శాంతిని కోల్పోతాడు. తర్వాత వాడి బిహేవియర్ రాంగ్ రూట్లో మారిపోతుంది. ఇంత కష్టపడి ఇంత చేసుకుంటూ వచ్చా, ఈ ఒక్క అవకాశం కోసం నేను ఎన్ని రోజుల్లో పడిగాపులు కాసుకొని కూర్చున్నాను, ఇప్పుడు చేయి చిక్కించుకునే సమయం వచ్చేసరికి ఇది దూరం అయిపోయిందని ఒక బాధ వాడి మనసులో మెసులుతూ ఉంటుంది. దాన్ని బట్టి తాను నడవడిక ఆలోచనని మార్చుకొని తను తీసుకునే నిర్ణయంలో తప్పుడు నిర్ణయాలు ఏర్పడతాయి. అప్పుడు వాడికి ఇంకా బలమైన దెబ్బ తగులుతుంది. ఆ మనిషి ఆ టైంలో చేయాల్సిన విషయం ఏంట్రా అంటే,
చేయి దాటుతుంది అనే విషయం మనకు తెలిసినప్పుడు దానికి ముందే దాన్ని మనం జాగ్రత్త పడే విధానం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? దీనికి ఎంతలా అధికారైనా సరే, ఎంత పైనున్నవాడైనా సరే, ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట మనిషి తప్పక మానడు, తడబడకు మానాడు. అలాంటిది మనం వెతుక్కోవాలి. అక్కడ ఏ మనిషి ద్వారాగా మనకి ఆ పని జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ మనిషి ద్వారాగా మనకి పని అయ్యేలాగా మనము కొన్ని పూజ సంకల్పంలో కొన్ని మంత్ర ప్రయోగాలను చేసి ఆ ఒక్క ఉద్యోగ సంకల్పాన్ని మనం చేజిక్కించుకునేలా చేసుకోవచ్చు. దాన్ని ఉద్యోగ వశీకరణ అంటారు. దాన్ని మనం చేసేట్టుకైతే ఎంతలా ఆఫీసర్ అయినా ఎంతలా అధికారైనా మనకి ఇవ్వకూడదు అవతనికి ఇవ్వాలనుకునేవాడు ఆలోచనలు కూడా మనం మార్చేయచ్చు. ఆలోచనలు కూడా ఆ మైండ్ రీడింగ్ని మార్చేయగలుగుతాం. అప్పుడు తనకి సంబంధించిన ఒక పేరు ఫోటో దాన్ని బట్టి తను మనకి ఫేవర్గా ఉండేలాగా, మన విషయానికి మనకి హెల్ప్ చేసేలాగా, తన నుంచి మనకి మంచి అవకాశం దొరికేలాగా మనం ఎదురు చూసుకునేలాగా ఆ వ్యక్తి ద్వారాగా మనకి అయ్యే పని కంపల్సరీగా మనం చేయొచ్చు. అటువంటిది వీళ్ళు చేయకపోగా మానసికంగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాళ్ళ మీద రియాక్షన్ కావడము, కోపంగా మాట్లాడడము, లేకుంటే డ్యూటీకి సరిగా అయిన సమయంలో రాకుండా పోవడం, ఇలా చిన్న చిన్న పొరపాట్లు కూడా వాళ్ళకి ఆ ఉద్యోగాన్ని దెబ్బతీసే విధానాలుగా చేస్తుంటాయి. కాబట్టి దానికి సంబంధించినట్టుగా మనం ఏదైనా చెయ్యాలనుకుంటే మాలాంటి స్వాముల దగ్గరే దానికి సంబంధించిన రెమెడీస్ ఉంటాయి. అవి అన్నీ మనం లైవ్లో చెప్పలేం. కొన్నిటిని మనం కరెక్ట్గా మనం చేయొచ్చు. ఎలాంటి ఉద్యోగస్తుడైనా ఏ దేశంలో పోవాలనుకున్నా లేదు ఇక్కడి నుంచి విదేశాల్లో చేయాలనుకున్నా కూడా అటువంటి ఉద్యోగాన్ని కూడా మనం రప్పించుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కంపల్సరిగా మనకి సంబంధించి మనతో మాట్లాడి మీకు ఉద్యోగం ఇప్పిస్తా రమ్మని అంటారు. వాళ్ళ ద్వారా కూడా ఆ సమస్యని మనం క్లియర్ చేసుకోవచ్చు. అటువంటి అవకాశం అనేది మనకు ఉంది. కానీ మనం దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఉపయోగించుకోవాలి. అది లేకపోగా మనం ఏదేదో మాట్లాడుకొని ఏదేదో చేసుకొని మనం సమయాన్ని కాలాన్ని వృధా చేస్తాం. సమయం మనిషికి చాలా విలువైనది. ఆ విలువను వృధా చేయకూడదు. వృధా చేయకోకుండా మనిషి ప్రయత్నాన్ని ఈరోజు జరగలేదు రేపు చెయ్యి, కంపల్సరీగా అది జరుగుతుంది, జరిగేలా నేను చేస్తాను. ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దానికి సంబంధించిన రెమెడీస్ని చెప్పి ఆ పరిష్కారం మీకు కంపల్సరీగా అందజేసేలాగా చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.